మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి పులివెందుల కోర్టులో పోలీసులకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారి రామ్ సింగ్ తో పాటు నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిపై వివేక పిఏ కృష్ణారెడ్డి 2023లో చేసిన ఫిర్యాదు తప్పని, దానిని కొట్టివేయాలంటూ గురువారం పులివెందుల పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. వివేక హత్య కేసులో సిబిఐ అధికారి రామ్ సింగ్, నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వారికి అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వాలని బెదిరించారంటూ కృష్ణారెడ్డి 2023లో పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో ఆయన పులివెందుల కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. కృష్ణారెడ్డి ప్రైవేట్ కంప్లైంట్ పై పూర్తి విచారణ చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. పోలీసులు రామ్ సింగ్, సునీత, రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. కృష్ణారెడ్డి ఫిర్యాదు కొట్టేయాలంటూ హైకోర్టులో రామ్ సింగ్, సునీత, రాజశేఖర్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేయగా హైకోర్టు ఈ కేసును కొనసాగించాల్సిందేనని తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు పెండింగ్లో ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పులివెందుల పోలీసులు ఏకపక్షంగా విచారణ చేశారు. కృష్ణారెడ్డి ఫిర్యాదు తప్పంటూ కోర్టుకు గురువారం నివేదించారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా అసత్యమని ఎలా చెప్తారంటూ పులివెందుల పోలీసులు వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. వివేక హత్య కేసులో కూటమి ప్రభుత్వ కుట్రలు మరోసారి బయటపడ్డాయి. వివేక పిఏ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతోంది చంద్రబాబు సర్కార్. తమకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వాలని సునీత, రాజశేఖర్ రెడ్డి, ఏఎస్పీ రామ్ సింగ్ ఇబ్బంది పెట్టారని వివేక పిఏ కృష్ణారెడ్డి అంటున్నారు. బెదిరింపులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో పులివెందుల కోర్టులో ప్రైవేట్ కేసు వేసినట్లుగా తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ఆనాడు కేసు కట్టారని, తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసును తిరగతోడి తన ఇంటికొచ్చి విచారించారన్నారు. తాను గతంలో చెప్పిందే ఇప్పుడు చెప్పానన్నారు కృష్ణారెడ్డి. స్టేట్మెంట్ ఎలా రాసుకున్నారో అనే అనుమానం తనకు ఉందని, తన స్టేట్మెంట్ రికార్డు ఇవ్వాలని డీఎస్పీని కోరినా స్పందన లేదంటున్నారు వివేక పిఏ కృష్ణారెడ్డి. తన స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు ఫాల్స్ కేస్ అంటున్నా దానిపై స్పష్టత ఇస్తానంటున్నారు. ఇప్పటికీ అప్పటికీ తన స్టేట్మెంట్లో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పారు వివేక పిఏ కృష్ణారెడ్డి. పోలీసులు ఫాల్స్ కేస్ అని ఎలా చెప్పారో తేలాల్సి ఉంది అన్నారు. నా పేరు కృష్ణారెడ్డి. నేను వివేకానంద సార్ ముందు నేను పిఏగా ఉన్నాను. నన్ను ఈ వివేకానంద సార్ కేసులో నన్ను చాలా విట్నెస్లు వాళ్ళ ప్రకారం చెప్పాలని చెప్పేసి సునీత, రాజశేఖర్ అండ్ రామ్ సింగ్ గారు నన్ను బాగా వేధించినారు. ఆ వేధింపులు తట్టుకోలేక నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను, ఎస్పీకి కంప్లైంట్ చేశాను. వాళ్ళు ఎక్కడ రెస్పాండ్ కావడంతో నేను మళ్ళీ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ కోర్టు తర్వాత విచారించి అది ఛార్జ్ షీట్ వేసి ఏదో ఫైల్ చేసినట్టున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ దాని సునీత, రాజశేఖర్, రామ్ సింగ్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడున్న గవర్నమెంట్తో మరి ఏ ఒప్పందం చేసుకున్నారో నాకు తెలియదు. మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయించుకుంటున్నారు వాళ్ళు. ఆ రీఇన్వెస్టిగేషన్లో భాగంగా డిఎస్పీ గారు 2 months బ్యాక్ మా ఇంటికి వచ్చి నన్ను మళ్ళీ విచారించారు. విచారిస్తే విచారించిన నేను స్టేట్మెంట్ కాపీ ఉంది కదా, ఆ కాపీని ఇమ్మంటే ఇప్పుడు 2 months నుంచి దాదాపు 10 సార్లు తిరిగాను నేను డిఎస్పీ ఆఫీస్కి. ఎన్నిసార్లు అయినా కూడా ఏదో ఒకటి సాకు చెప్తూనే ఉన్నారు. తర్వాత మళ్ళీ నేను పెట్టిన ప్రైవేట్ కంప్లైంట్ ఫాల్స్ కేసు అని చెప్పి నిన్న కోర్టులో సబ్మిట్ చేశారు. ఏ విధంగా ఫాల్స్ కేసో ఏదో ఆ స్టేట్మెంట్ మొత్తం నాకు ఇస్తే నేను చెప్తా ఏమనేది అని. నేను డిఎస్పీ గారి కోసం వస్తే ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నారు. మరి నేను ఆఫీస్లో చెప్పేసి వెళ్ళిన, కృష్ణారెడ్డి ఇట్లా వచ్చినాడని చెప్పండి అని చెప్పేసి. ఆయన వస్తే మళ్ళీ నేను పర్సనల్గా డిఎస్పీ గారిని కలిసి మళ్ళీ నేను వివరణ అడగాలని అనుకుంటున్నాను. దాదాపు 10 times నేను మాట్లాడింట ఈ స్టేట్మెంట్ గురించి. ఎప్పుడు వచ్చినా కడపలో ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, నేను నీకు కాపీ ఇస్తానంటాడే కానీ దాని ఉట్టే కాల పొద్దు పుడుతున్నాడు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. చూస్తూ ఉన్నాం వివేక హత్య కేసుకు సంబంధించి రీఇన్వెస్టిగేషన్ పై కృష్ణారెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు?
అనుశ్రీ వాస్తవంగా ఏదైతే 2023లో కృష్ణారెడ్డి పెట్టినటువంటి కేసు నర్రెడ్డి సునీత అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి సిబిఐ ఏఎస్పీ రామ్ సింగ్ మీద కేసు పెట్టి తనను వేధిస్తున్నారు, తమకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చి వివేక హత్య కేసులో తమకు అనుకూలంగా మారాలని చెప్పి వేధిస్తున్నారని చెప్పి ఆయన అప్పట్లోనే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాని మీద పులివెందుల కోర్టులో విచారణ జరిగింది. ఆ తర్వాత సునీత హైకోర్టుకు వెళ్ళటం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి నేపథ్యం ఉంది. కేసు సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్లోనే ఉన్న నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే కేసుని రీఇన్వెస్టిగేషన్ పేరుతో మళ్ళీ తెరిచి ఏదైతే కృష్ణారెడ్డి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారో ఆయన ఇంటికి వెళ్ళి డిఎస్పీ మురళీనాయక్ విచారించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ విచారించిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి వాళ్ళు రాసుకున్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఒక కాపీ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే కృష్ణారెడ్డి ఉన్నారో ఆయనకు కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఇంతవరకు కూడా అతనికి 10 సార్లు డిఎస్పీ ఆఫీస్ చుట్టూ తిరిగినప్పటికీ కూడా తన స్టేట్మెంట్ని తనకు ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాస్తవంగా తనను బెదిరించినటువంటి నేపథ్యంలో వీళ్ళ మీద కేసు పెట్టమని గతంలో పోలీసులకు చెప్పినప్పటికీ ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళు స్పందించకపోవడంతో ప్రైవేట్ కేసు వేసి కోర్టు ఆదేశాల మేరకు గతంలో కేసు కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే కొత్తగా మళ్ళీ ఈ కేసుని తెరిచి దాంట్లో ఉన్నటువంటి సాక్షులను కూడా విచారించి కృష్ణారెడ్డిని కూడా విచారించిన నేపథ్యంలో అసలు స్టేట్మెంట్లు వాళ్ళు ఏం రికార్డ్ చేశారు, ఇప్పుడు కోర్టుకి ఏదైతే ఫాల్స్ కేసు ఇది కృష్ణారెడ్డి పెట్టినటువంటి కేసు తప్పుడు కేసు అని చెప్పేసి కోర్టుకు నివేదించారు నిన్న గురువారం పులివెందుల కోర్టులో. దీంతో ఆ పులివెందుల కోర్టు కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న నేపథ్యంలో అసలు మీరు ఏ విధంగా దీన్ని ఫాల్స్ కేసు అని చెప్పి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ నివేదిక ఇస్తారని చెప్పేసి వాళ్ళు సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో గతంలో 2023లో కానీ ఈ మధ్య మళ్ళీ తిరగదోడినటువంటి కేసులో కానీ నేను ఇచ్చిన స్టేట్మెంట్లో ఎటువంటి మార్పు లేనప్పుడు ఇప్పుడు ఫాల్స్ కేసు ఎలా అవుతుంది అనేది కృష్ణారెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఆయన డిఎస్పీ కార్యాలయానికి కూడా వెళ్ళి తన స్టేట్మెంట్ కోసం వెళ్ళిన నేపథ్యంలో డిఎస్పీ అందుబాటులో లేరని చెప్తున్నారు. ఇప్పటికీ 10-11 సార్లు ఈ విధంగానే తిరిగినప్పటికీ కూడా తన స్టేట్మెంట్ మాత్రం తనకి ఇవ్వట్లేదు. దాంట్లో ఏం రాసుకున్నారో అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే నర్రెడ్డి సునీత కానీ రాజశేఖర్ రెడ్డి కానీ అదేవిధంగా ఏఎస్పీ రామ్ సింగ్ అని వీళ్ళని కాపాడేటటువంటి కార్యక్రమంలో భాగంగానే దీన్ని రీఇన్వెస్టిగేషన్ చేయటం కానీ అదేవిధంగా ఫాల్స్ కేసు అని చెప్పేసి కోర్టుకు సబ్మిట్ చేయటం కానీ జరుగుతుందనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. దీంతో పిఏ కృష్ణారెడ్డి మళ్ళీ మరోసారి దీని మీద ఏదైతే డిఎస్పీ దగ్గరికి తన స్టేట్మెంట్ కావాలని చెప్పి వెళ్ళిన పరిస్థితుల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.